డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా సోర్ మండలంలో వర్షాలు వడగళ్ల వానల వల్ల దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ మండలంలోనే 1000 ఎకరాల్లో మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. అధికారులు మాత్రం 600 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు రిపోర్ట్ సమర్పించారని మండిపడ్డారు. గతంలో కూడా అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రైతులకు పరిహారం అందలేదన్నారు. రైతులకు తక్షణమే పరిహారం ఇవ్వాలని ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మొక్కజొన్న క్రాప్ డ్యామేజ్ ఇక్కడ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. గతంలో కూడా ఈ రకమైనటువంటి డ్యామేజ్ జరిగినప్పుడు ఎన్యూమరేషన్ చేయించి మరి వారికి క్రాప్ డ్యామేజ్ కంపెన్సేషన్ ఇవ్వలేదు. మరి ఈ రకంగా ప్రతి సీజన్లో ఏదో ఒకసారి ఈ రకమైనటువంటి డ్యామేజ్ జరుగుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఒకవైపు మరి రైతు బంధు రావడం లేదు, రుణమాఫీ పూర్తిగా జరగలేదు. మరి గత సంవత్సరం కూడా మరి అధిక వర్షాలతో జరిగినటువంటి క్రాప్ డ్యామేజ్ కి కంపెన్సేషన్ రాలేదు. మరి ఇప్పుడు కూడా అకాల వర్షం వల్ల మరి కేవలం బొక్కే మండలంలో దాదాపు 1000 ఎకరాల డ్యామేజ్ జరిగితే మరి అధికారులు చెప్పిన దాని ప్రకారం కూడా 690 ఎకరాల మరి క్రాప్ డ్యామేజ్ కి మరి కంపెన్సేషన్ ఇప్పటి వరకు మరి ఎన్యూమరేషన్ చేస్తా ఉన్నారు. కానీ